సంగారెడ్డి జిల్లా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఆ పార్టీలో వాళ్లే కొట్టుకుంటున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, నా రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మీ పై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పండని అన్నారు. గెలుపు ఓటమి నన్ను ప్రభావితం చేయలేవని, నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని అన్నారు. రాత్రిళ్లు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాదని అన్నారు. కులం పేరు చెప్పుకొని రాలేదని, జనం మధ్య నుంచే వచ్చానని, ప్రజా సమస్య ఎక్కడ పరిష్కార మార్గం నా లక్ష్యం. కులం పేరు చెప్పుకొని రాలేదని, జనం మధ్య నుంచే వచ్చానని అన్నారు. అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ జగ్గారెడ్డి. చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా